హలో ఫ్రెండ్స్, మీరు గ్రో యాప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో కానీ స్టాక్స్లో కానీ ఇన్వెస్ట్ చేస్తున్నారా? సో మీరు మీ గ్రో యాప్ పాస్వర్డ్ అనేది అయితే ఎప్పటికప్పుడు మార్చుకోవడం చాలా మంచిది. సో ఇప్పుడు ఆ పాస్వర్డ్ అనేది ఎలా మార్చుకోవాలో మనం చూద్దాము. సో ముందుగా దానికోసం గ్రో యాప్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫింగర్ ప్రింట్తో కానీ ఆర్ మీ గ్రో పిన్తో కానీ అయితే మీరు లాగిన్ అవ్వచ్చు. సో ఈ పాస్వర్డ్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకోవడం వల్ల మన అకౌంట్ అయితే సెక్యూర్గా ఉంటుంది. సో దానికోసం ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. సో ముందుగా మీరు ఇక్కడ మీ ప్రొఫైల్ పిక్చర్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే ఇక్కడ సెట్టింగ్స్ అని ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ వీల్ ఏదైతే ఉందో అది సెట్టింగ్స్కి ఐకన్. సో దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ సెట్టింగ్స్లో మీకు చేంజ్ పాస్వర్డ్ అని కనిపిస్తుంది కదా, ఈ చేంజ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే ఇక్కడ మీరు న్యూ పాస్వర్డ్ అండ్ మళ్ళీ కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్ అని 2 సార్లు అయితే మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదైతే పాస్వర్డ్ సెట్ చేయాలనుకున్నారో అది 2 సార్లు ఎంటర్ చేయవలసి ఉంటుంది. కానీ దానికి కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి. మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసేటప్పుడు ఈ విషయాలు గమనించుకోవాల్సి ఉంటుంది. పాస్వర్డ్లో కనీసం ఒక్కటైనా క్యాపిటల్ లెటర్ ఉండాలి, తర్వాత ఒకటైనా చిన్న లెటర్ ఉండాలి. అలాగే కనీసం 8 అంకెలైనా ఉన్న పాస్వర్డ్ అయితే ఉండాలి. 8 to 32 క్యారెక్టర్స్. సో మినిమం 8 క్యారెక్టర్స్ ఉండాలి, మ్యాక్సిమం 32 ఉండాలి. సో ఈ లోపల అందులో ఒక అప్పర్ కేస్ లెటరు, ఒక లోవర్ కేస్ లెటర్ ఉండాలి. అలాగే ఒక నంబర్ కూడా కంపల్సరీగా ఉండాలి. ఒక అంకె, ఒక డిజిట్, తర్వాత ఒక స్పెషల్ క్యారెక్టర్. స్పెషల్ క్యారెక్టర్ అంటే @ ఇలాంటివి ఏవైనా కూడా ఒక స్పెషల్ క్యారెక్టర్ సింబల్ కూడా ఉండాలి. అలాగే మస్ట్ నాట్ కంటైన్ యూజర్స్ ఫస్ట్ ఆర్ లాస్ట్ నేమ్. సో మీ పేరులో ఉన్న, మీరిప్పుడు పేరులో ఉన్న ఫస్ట్ నేమ్ కానీ లాస్ట్ నేమ్ కానీ కూడా మీరు ఇక్కడైతే ఎంటర్ చేయకూడదు. అది మీ పాస్వర్డ్గా పెట్టుకోవడానికి లేదు. పెట్టుకుంటే కనుక ఎవరికైనా ఈజీగా వాళ్ళకి తెలిసిపోతుంది కదా, ఎవరైనా దాన్ని మిస్యూజ్ చేయొచ్చు. తర్వాత అలాగే మీ ఈమెయిల్ ఐడి కూడా మీరు పాస్వర్డ్గా పెట్టడానికి లేదు. అలాగే మీ ఇదివరకు ఉన్న పాస్వర్డ్కి ఇప్పటికీ కూడా డిఫరెన్స్ అయితే ఉండాలి, వేరేగా ఉండాలి. సో ఇవన్నీ ఫాలో అయ్యి మనము ఒక కొత్త పాస్వర్డ్ని అయితే సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ అదే పాస్వర్డ్ని ఇంకొకసారి ఎంటర్ చేయాలి. సో ఇప్పుడు ఈ పక్కనే ఐ సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే కనుక మీరు ఎంటర్ చేసిన పాస్వర్డ్స్ 2 ఒకేలా ఉన్నాయా లేదా అనేది మీరు ఒకసారి కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు. చేసుకున్నాక ఇక్కడ మీరు సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. సో ఓటీపీ అనేది మన రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రస్కి అయితే వచ్చింది. సో ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీరు మీ ఈమెయిల్ ఓపెన్ చేసుకుని ఏదైతే మీరు ఈమెయిల్ ఐడి ఇచ్చారో గ్రో యాప్లో, సో అక్కడి నుంచి మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో ఆ ఈమెయిల్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడైతే ఓటీపీ కనిపిస్తుంది. సో ఆ ఓటీపీని మీరు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత అప్డేట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే పాస్వర్డ్ హ్యాస్ బీన్ రీసెట్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ మనము ఈ గ్రో అకౌంట్లో ఎప్పుడైనా మనం ట్రాన్సాక్షన్స్ అవి చేసుకున్నప్పుడు ఆ పాస్వర్డ్ అవసరం ఉన్నప్పుడు ఈ కొత్త పాస్వర్డ్ ఏదైతే సెట్ చేసుకున్నామో అదే మీరు వాడవలసి ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.